దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జూలై 19వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. 4వ వచనము, నీవు యెరూషలేములో అడుగు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. అనగా మనుషుల్లోనికి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి మరి మాట్లాడతాడు. భవిష్యత్తులో జరగబోయే విషయము మాట్లాడతాడు. అదే విషయాన్ని అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 28వ వచనంలో అగబు అనే ప్రవక్త భూలోకమంతటికి గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలంలో సంభవించెను. అవునండి, మరి ఆత్మదేవుడు భవిష్యత్తులో మనం ప్రమాదము నుంచి తప్పించబడాలని, లేదంటే దాన్ని ఎదుర్కొనాలని, లేకంటే సహించాలనేది దేవుడు మనతో మాట్లాడతాడు. అవునండి, అందువలనే అపోస్తులు అగబు ప్రవచించిన ప్రవచనము ద్వారా, ఆత్మ ద్వారా భూలోకానంతటికి గొప్ప కరువు రాబోతుందని సంఘస్థులు ఒక సంఘానికి ఒక సంఘము సహాయము చేసుకున్నారు. పరిశుద్ధులు ఒకరినొకరు సహకరించుకున్నారు. అలాగనే షూనేమీరాలు విషయంలో కూడా ఏలియా ప్రవక్త గారు 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనములో మరి ఆమె దగ్గరకు వచ్చి భూలోకానికి అనగా ఆ దేశానికి మరి యెహోవా సెలవిస్తున్నాడు, 7 సంవత్సరములు క్షామము కలుగును. నీవును నీ ఇంటి వారును మీకు అనుకూలమైన స్థలము, సేఫ్టీ ప్లేస్, మీకు ఏదైతే అనుకూలమో ఆ స్థలానికి వెళ్ళి 7 సంవత్సరములు నివసించండి అని చెప్పినప్పుడు ఆ మాట నమ్మి దైవజనుని మాట చొప్పున వారు చేశారు. ఆ కరువు నుంచి, ప్రమాదము నుంచి తప్పించబడ్డారు. అవునండి, ఆ యొక్క షూనేమి పట్టణంలో అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు మరి ఆ యొక్క షూనేమీరాలు దైవ సేవకుని చేర్చుకొని దైవ సేవకునికి మరి సహకరించినందువల్ల పరిచర్యలో అనగా ఆయనకి భోజనము, రాకపోకలందు రెస్ట్ తీసుకోవటానికి ఒక రూమును ఏర్పాటు చేసినందుకు ఆమె దాదాపు మొదటిగా బిడ్డను పొందుకుంది. బిడ్డ చనిపోతే బతికాడు. ఆ తర్వాత కరువులో ఆమె కాపాడబడినది. అవునండి, దైవ సేవకులతోనూ అలాగనే సంఘస్థులతోనూ సంఘముతోనూ మీరు మంచి సహవాసం కలిగి ఉంటే భవిష్యత్తులో దేవుడు ఆత్మ ద్వారా మీతో వాక్యము ద్వారాను దైవ సేవకుడు ద్వారాను మాట్లాడతాడు. విని ఆ ప్రకారం నడుచుకుంటే మనము కాపాడబడతాం. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 13వ వచనము, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేయుచున్నారు. అనగా అపోస్తులైన పౌలు గారిని మరి యెరూషలేములో మరి హతసాక్షిగా మరణిస్తాడని తెలుసుకొని వారు ఏడ్చారు, ఎంతో బాధపడ్డారు. అయితే అపోస్తులైన పౌలు గారు ఏమంటాడంటే 21వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు నిమిత్తము, ఆయన నామ నిమిత్తము నేను చనిపోటుకు కూడా సిద్ధంగా ఉన్నాను. బ్రతుకుట మరి క్రీస్తే, చావైతే నాకు లాభం. అవునండి, మార్కు సువార్తలో రాయబడింది 8వ అధ్యాయము 38వ వచనం, నా నిమిత్తం, సువార్త నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. అవును, అంటే ఈ లోకంలో యేసు ప్రభు నిమిత్తము ఒక్కొక్కసారి ఏమని రాయబడి ఉంటుందంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనములో ఆయన నామందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షమున మనం శ్రమ అనుభవించటం కూడా మరి అనుగ్రహింపబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కనుక దయచేసి దేవుడి నిమిత్తం ఒక్కోసారి శ్రమ కూడా అనుభవించవలసి వస్తుంది. అపోస్తులైన మరి పౌలు గారు, నేను చనిపోటు కూడా సిద్ధంగా ఉన్నాను. అవును, అంతకు ముందు స్టెఫను గారు చనిపోయారు. మరి వాక్య నిమిత్తం, సువార్త నిమిత్తం, సేవ నిమిత్తం హతసాక్షిత అనేక మంది మరి మరి దేవుని కృపలో సౌలు అనే యవనస్తుడు కూడా ఆయన యొక్క మరణాన్ని మరి అంగీకరించినప్పుడు తనలో కూడా మార్పు కలిగింది. దేవుడు సహాయం చేశాడు. ఈ అపోస్తులైన పౌలు గారి ద్వారా కూడా తనను ఎవరైతే చిరఛేదనం చేశారో అతడు రక్షించబడ్డాడు అని అంటారు. ఎందుకంటే సహజంగా హతసాక్షి కాబోతున్న ముందు
అంటగా ఆ యొక్క తల ముద్దు మీద పెట్టి ఒక తలారి లేకపోతే ఒక వ్యక్తి మరి ఖడ్గంతో ఛేదిస్తాడు. ఆ సమయంలో దానిని ముద్దు పెట్టుకుంటాడంట. అప్పుడు అందరూ ఆ యొక్క మరి ఖడ్గంతో ఛేదించే వ్యక్తి చూసి ఏంటి ఇలాగా ఉంది అని తర్వాత కాలంలో అతడు రక్షించబడ్డాడని చరిత్రకారులు చెప్తున్నారు. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అనగా 9వ వచనము, ఫిలిప్ అనే సువార్తికునికి 4 కుమార్తెలున్నారు. వారు కన్యకులు. ఎందుకనగా వారు ప్రవచించువారు, ఆత్మ వరాలు కలిగిన వాళ్ళు. బాగా గమనించండి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం, భాషలో మాట్లాడేవాడు తన తన క్షేమాభివృద్ధికే మాట్లాడుచున్నాడు, కానీ ప్రవచించేవారు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడుతున్నారు. క్షేమాభివృద్ధి కొరకు ప్రవచనం అనేది సంఘక్షేమం, తన కోసం కాదండి. అవును, ఈ యొక్క ఫిలిప్ గారు 4 కుమార్తెలుంటే మనం ఎంతో టెన్షన్ పడతాం. కానీ ఆయన 4 కుమార్తెలు ప్రవచించేవారు అయ్యారు అంటే వారిని ఏ విధంగా ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలని కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచుడి. అలా పెంచాడండి ఫిలిప్ గారు. అందుకే సంఘానికి వాళ్ళు మేలు చేశారు. ఈ రోజుల్లో సంఘానికి కీడు చేసే కన్యకలు ఉన్నారు. ఎందుకంటే వివాహం విషయంలో మరి సంఘంలో అనేక ప్రాబ్లమ్స్ సృష్టించేవారు ఉన్నారు. అనగా సంఘానికి వచ్చి ఒకరినొకరు ప్రేమించుకొని ఆ సంఘాన్ని బద్దలు చేసి చీలగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, అలాగ మనం ఉండకూడదు, మన పిల్లలు ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి అంటే ప్రవచించి సంఘానికి క్షేమం కలగచేసే వాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. అలాగనే బైబిల్లో మరి మొర్దెకై కూడా ఎస్తేర్ని మరి 2వ అధ్యాయం 20వ వచనములో పోషణ కాలమందు ఎలాగా లోబడుతుందో రాణి అయినప్పుడు కూడా లోబడింది. ఆ యొక్క ఎస్తేరు కూడా మరి యొక్క ఉపవాసము 3 దినాలు ఉండి రాజు దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళి యూదుల పక్షాన రాజుని బతిలాడుకొని పాదాల మీద పడి బ్రతిలాడి హామాను కుట్రను చెదరగొట్టింది. ఈ యూదుల పక్షాన మాట్లాడింది. అవునండి, అలాంటి బిడ్డలు మరి మనందరం పెంచుదుము గాక. నిజమే, ఈ దినము మన బిడ్డలను మరి ఒక సువార్తికులుగా, మరి ఒక ప్రవచించేవారుగా, పరిచర్య చేసేవాళ్ళుగా ఉండునట్లుగా చేయుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు. ఈ దినం నీ కృపలో నీ దయలో నాయన మాకు ఇచ్చి నీ శ్రేష్టమైన వర్తమానం ప్రభా, ఆత్మ ద్వారా మాట్లాడే దేవుడా నైనా, మేము దేనికైనా సహించే వాళ్ళు కానీ శ్రమలను కూడా ఓర్చుకునే వాళ్ళముగా దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా తండ్రి, ఫిలిప్ కుమార్తెల వలె సంఘములో అలాంటి వారును యవ్వన బిడ్డలను అంత్య దినములు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని, కలలు కంటారు, దర్శనాలు యవనస్తులకు వస్తాయని చెప్పారు తండ్రి. దేవ, అలాంటి బిడ్డలు లేవనెత్తండి. మా కుటుంబాలు కూడా అలాగ ఉండునట్లుగా, మీ పరిచర్య నిమిత్తం ఉండునట్లుగా సహాయం చేయమని, ఏదైనా వాక్యం ద్వారా బిడ్డలను బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.